హాయ్ టు ఆల్. నేను సిద్ధేష్. బి ఫార్మసీలో సెమ్ ఎగ్జామ్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి? సప్లీలు ఎలా క్లియర్ చేసుకోవాలి? ఈరోజు టాపిక్ ఇదే అన్నమాట. అంటే ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నా అంటే చాలా మంది అడుగుతున్న క్వెషన్ అన్నమాట ఇది. ఎక్కువ మంది డీఎం చేస్తున్న క్వెషన్. అన్నా ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ ఎన్ని సార్లు రాసినా సరే ఫెయిల్ అయిపోతున్నాను. అన్నా ఒక సబ్జెక్ట్ ఉంది ఎన్ని సార్లు రాసినా ఫెయిల్ అయిపోతున్నాను. చాలా మంది అసలు బాధపడుతున్నారన్నమాట. అంతకన్నా ముందు ఒక కథ చెప్తా వినండి. ఈ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు ఒక సబ్జెక్ట్‌లో సప్లి పడిన వాళ్ళో లేదా ఒక సెమ్‌లో సప్లి పడిన వాళ్ళో కొంతమంది 2 టైప్స్ ఉంటారన్నమాట. సప్లి పడ్డాక పీపుల్ 2 టైప్స్. ఫస్ట్ టైప్ ఆ సప్లి ఎలా క్లియర్ చేసుకోవాలి? బీఫార్మ్ అయిపోయేలోపు నేను సప్లి క్లియర్ చేస్తానా లేదా? ఇంట్లో వాళ్ళకి చెప్తానా లేదా? చెప్పాలా వద్దా? అయిపోయేలోపు క్లియర్ చేస్తే ఇంట్లో వాళ్ళకి అవసరం లేదులే. అయిపోయాక మళ్ళీ జీపాట్, నైపర్ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయలేం కదా! నెక్స్ట్ బి ఫార్మసీ అయిపోయినప్పటికి కూడా సప్లీలుంటే వేరే జాబ్ చేసుకోలేను కదా! ఎక్కడికెళ్ళినా సర్టిఫికేట్స్ అడుగుతారు కదా! పోనీ హైర్ స్టడీస్ చేద్దామంటే అక్కడ కూడా సర్టిఫికేట్స్ అడుగుతారు కదా! నా పరిస్థితి ఏంటి? అనే ఆలోచనలో పడిపోతారు. టైప్ 2 సప్లి పడిందా? పడని. నా అటెంప్ట్ నేనిస్తా. ఎన్ని సార్లు కావాలో అన్ని సార్లు అటెంప్ట్ ఇస్తా. చూద్దాం. నా వంతు ఈసారి పడింది కదా! నెక్స్ట్ టైమ్ కాస్త ఎఫర్ట్స్ పెట్టి చదువుదాం. ఇన్ కేస్ నా ఎఫర్ట్స్ సరిపోకపోతే ఇంకోసారి కాస్త గట్టిగా కూర్చొని చదువుదాం. పాస్ అవుతే అవ్వని. కాకపోతే నాకు నేనే ఏదో ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తాను. కానీ కుమిలిపోను అనే ఆలోచనతో, అనే మైండ్ సెట్‌తో ఉంటారనమాట. సెమిస్టర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా 4 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారనమాట. 4 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఫస్ట్ టైప్ సెమిస్టర్ ఎగ్జామ్ కోసం స్టార్ట్ అవ్వగానే అంటే ఇప్పుడు ఫస్ట్ సెమ్ అనుకో, ఫస్ట్ సెమ్ క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఆ రోజు నుంచే ఆ రోజుకి ఆ రోజు చదువుకుంటూ వెళ్ళిపోతుంటారనమాట. టైప్ 2 ఎలా ఉంటారంటే సెమిస్టర్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చాక స్టార్ట్ చేస్తారనమాట. టైప్ 3 ఎలా ఉంటారంటే వన్ డే బ్యాటింగ్. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు చదువుకుంటారు. రేపెళ్లి ఎగ్జామ్ రాస్తారు. టైప్ 4 ఎలా ఉంటారంటే రేపు ఎగ్జామ్ అంటే ఏం చదవరు. డైరెక్ట్‌గా ఎళ్లి ఎగ్జామ్‌లో రాసేస్తారు. ఎలా రాస్తారన్నా? క్లాస్‌లో ఏం వింటే ఏది గుర్తొస్తే అది రాస్తాము అనే కొంతమంది కాన్ఫిడెన్స్‌తో ఎళ్ళిపోతారు. ఇంకొంతమంది కావాలనే ఏమవుతుందిలే చూసుకుందాంలే, ఏదో ఒక రాసేద్దాంలే అనే ఉద్దేశ్యంతో ఎళ్ళిపోతారు. సో, ఇక్కడ స్టూడెంట్స్ ఆ సెమిస్టర్ ఎగ్జామ్ రాసే టైప్స్ డిఫరెంట్ అన్నమాట. కానీ ఇక్కడ నేను మాట్లాడేది టైప్ 1 గురించి కాదు. తీసి పక్కన పెడదాం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచే చదువుతారు కాబట్టి వాళ్ళకు మనలాంటి సజెషన్స్ అక్కర్లేదు. ఎందుకంటే మనం గూడా టైప్ 2 కేటగరీ. షెడ్యూల్ వచ్చాక కాస్త 1 వీక్ ముందు ఎగ్జామ్స్ ఉన్నాయన్నప్పుడు స్టార్ట్ చేస్తామన్నమాట. సో, ఆ టైప్ 1 గురించి టైప్ 2 గురించి మాట్లాడదలుచుకుంటున్నా. సెమిస్టర్ ఎగ్జామ్స్‌కి పాస్ అవ్వాలంటే ట్రిక్స్ ఇలాంటివేం చెప్పట్లేదు నేను. అసలు ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్‌లో సెమిస్టర్ ఎగ్జామ్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్తా విను. ఇప్పుడు నువ్వు ఒక బీఫార్మ్ స్టూడెంట్ 5 యూనిట్స్ ఉంటాయి కదా సబ్జెక్ట్‌లో. ఒక సబ్జెక్ట్‌లో 5 యూనిట్స్. 3 యూనిట్స్ పైన బాగా చదువుకో. అంటే గ్రిప్ తెచ్చుకో. ప్రతి టాపిక్ గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకో. రిమైనింగ్ 2 యూనిట్స్ వదిలేయాలా అన్నా అంటే, నో వదిలేయొద్దు. కనీసం ఆ టాపిక్స్ ఏమున్నాయి? ఆ 2 యూనిట్స్‌లో ఉన్నటువంటి టాపిక్స్ గురించి కనీసం ఒక టాపిక్ గురించి నీకు 2 మినిట్స్ మాట్లాడంటే నువ్వు మాట్లాడగలగాలి. 2 మినిట్స్ రాయమంటే రాయగలగాలి. నెక్స్ట్ వన్ ఇంకా 2 యూనిట్స్ గురించి సంగతేంటన్నా అంటే, ఈ 2 యూనిట్స్‌లో అంటే యూనిట్ 4, యూనిట్ 5 ఇప్పుడు నేను చెప్పేది ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ ఫస్ట్ 3 యూనిట్స్ మాత్రమే చదువుకో అని చెప్పట్లేదు. నీకేదైతే కాన్ఫిడెంట్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని తీసుకో. ఎక్కువగా దేనిపైన అంటే ఏ టాపిక్ పైన ఏ యూనిట్‌లో ఎక్కువ క్వెషన్స్ అడిగారు అనేది ఒక అనలైజ్ చేసుకో. చేసుకొని ఆ 3 యూనిట్స్ మాత్రమే చదువుకో. అంటే గ్రిప్ తెచ్చుకో. నెక్స్ట్ 2 యూనిట్స్ టాపిక్స్ బ్రీఫ్‌గా చూసుకో. అంటే ఏ టాపిక్ గూడా వదలొద్దు. ఎందుకంటే మన బి ఫార్మసీలో ఏం వెయిటేజ్ ఉండదు. ఇంటర్‌లో లాగా వెయిటేజ్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు ఏ క్వెషన్ అయినా అడగొచ్చు. ఇప్పుడు 5 యూనిట్స్ ఉంటాయి. నువ్వు ఎగ్జామ్‌కెళ్ళి సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ బాగా చదువుకొని ఎళ్ళింటావు. కానీ ఎగ్జామ్‌లో మొత్తం అంతా క్వెషన్‌లన్నీ ఫస్ట్ యూనిట్ నుంచే వచ్చేసింటాయి. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏం లేదు. ఇలా చూసేసి బయటకొచ్చేయడమే. అలా అయిపోతుందన్నమాట. కాబట్టి నేను చెప్పడం 3 యూనిట్స్ బాగా చూసుకో. అంటే బాగా గ్రిప్ నాలెడ్జ్ పెంచుకో. రిమైనింగ్ 2 యూనిట్స్ జస్ట్ బ్రీఫ్‌గా అంటే ఈ టాపిక్ ఇస్తే నేను ఒక 2 మినిట్స్ అయినా దీని గురించి మాట్లాడగలను అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకో. ఈ టాపిక్ ఇస్తే ఒక 2 మినిట్స్ అయినా నేను రాయగలను. కనీసం ఒక బ్రీఫ్ ఐడియా వాట్ ఈస్ వాట్ అనేలాగైనా తెలుసుకోవాలి. సో, ఇదన్నమాట. అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇలా. ఇక నోట్స్ విషయానికొస్తే ఒకప్పుడు చాట్‌జీపీటీ లేదు, పర్‌ప్లెక్సిటీ లేదు. అప్పుడు అంతా ఎళ్లి మనకు ఇప్పుడు టీచింగ్ చేసే వాళ్ళు గూడా చెప్తూనే ఉంటారు మీకు అప్పుడప్పుడు. లైక్ ప్రీవియస్ మనకేది రిసోర్స్ అంతగా లేదు. ఇంత ఆన్‌లైన్ ఎరా కాదు. సో, ఆ బుక్స్, ఈ బుక్స్ అని రెఫర్ చేసి మనమే చదువుకునేవాళ్ళు అని చెప్తుంటారు. బట్ ఇప్పుడు అలా లేదు. మీరు ఆన్‌లైన్‌లోకెళ్ళి బి ఫార్మసీ నోట్స్ అని కొడితే చాలా చాలా వస్తుంటాయన్నమాట. అండ్ కొంతమంది అంటే మన సైడు బి ఫార్మసీ స్టూడెంట్స్ అంతా
కొన్ని వెబ్‌సైట్స్‌కి అడిక్ట్ అయిపోయారన్నమాట. అంటే ఆ వెబ్‌సైట్‌లో చదవాలి అనే ఉద్దేశ్యంతో ఆ వెబ్‌సైట్‌నే ఫాలో అవుతున్నారు. ఇంకా వేరే వెబ్‌సైట్‌లో ఉన్నప్పటికి కూడా ఎవరు చూడట్లేదు. బికాజ్ ఆ జనరేషన్ ఎరా అన్నమాట. ప్రీవియస్ వాళ్ళు మా సీనియర్స్ అది చెప్పారు. మా సీనియర్స్ అది చెప్పారు. వాళ్ళు సజెస్ట్ చేశారు కాబట్టి చదువుతున్నాం. అలానే ఎళ్ళిపోతుంది. సో, నా నుంచి ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఒకే సోర్స్‌కి అంటే ఒకే డాక్యుమెంట్‌కి, ఒకే పీడీఎఫ్‌కి లేదంటే ఒకరిచ్చే నోట్స్ కోసమే డిపెండ్ అవ్వకండి. ఎప్పుడైతే మీ వంతు మీరు ఓన్‌గా రీసెర్చ్ స్టార్ట్ చేస్తారో, ఒక టాపిక్ తీసుకోండి. ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి రీసెర్చ్ స్టార్ట్ చేయండి. మీకు ఎక్కడైతే బాగుంటుందో అక్కడ తీసుకొని దాన్ని అలానే మీరు ఫోన్‌లో చదవడమే నాకు అలవాటన్నా అంటే దానిలో ఆ ఫోన్‌లో అయినా సరే అలా సేవ్ చేసుకొని దానికొక నేమ్ పెట్టుకొని ఆ టాపిక్ నేమ్ పెట్టుకొని అలా సేవ్ చేసుకోండి. ఎప్పుడైతే మీ సెమిస్టర్ ఎగ్జామ్ వస్తుందో అప్పుడు ఆ టాపిక్ నేమ్ వైస్ అంటే టాపిక్ వైస్ చదవగలగాలి. యూనిట్ అంటే ఇప్పుడు యూనిట్ అంతా ఒకే టాపిక్ ఉండదు కాబట్టి మీరు ప్రతి టాపిక్ వైస్ గూడా ప్రతి టాపిక్ గురించి గూడా బాగా గ్రిప్ తెచ్చుకోవాలి. అల్టిమేట్‌గా మీరు ఫార్మ్ చేసినటువంటి నోట్స్ చదువుకుంటే మీకు ఎప్పటికి మర్చిపోరు. ఐ మీన్ ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు ఏదో కొద్దిగానే మీరు ప్రిపేర్ చేశారు కాబట్టి, మీరంతు మీరు ఓన్ రీసెర్చ్ చేశారు కాబట్టి, మీరు దాని గురించి రాయగలుగుతారనేది నా నమ్మకం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జామ్‌లో ఎగ్జామ్ ఎలా రాయాలి? ఈ క్వెషన్‌కి నా ఆన్సర్ ఏంటంటే, సీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ 10థ్ క్లాస్ పిల్లోల్లాగా లేదంటే మన అందరూ కొంతమంది కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతుంటారు. బట్ ఒక్కొక్కరిది ఒక్కో ఒపీనియన్, ఒక్కో ఓన్ పర్స్పెక్టివ్, ఒక్కో ఓన్ వ్యూ అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రపంచాన్ని చూడగలుగుతారు కాబట్టి, నా ప్రకారంగా నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వెషన్ పేపర్ తీసుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు, క్వెషన్ పేపర్ ముందే చదివేస్తారు. ఏదో ఎళ్ళిపోతాం ఇంకో 5 నిమిషాల్లో ఎళ్ళిపోతాం బయటికన్నట్టు ముందే చదివేస్తారు. అలా చదవడం వల్ల మీ బ్రెయిన్ చెప్తున్నా మీకేదైనా రాని క్వెషన్ కనిపిస్తే, ఆ టెన్షన్, ఆ యాంక్సైటీ మూవ్‌మెంట్‌లో మీరు క్వెషన్ పేపర్ చదవడం వల్ల ఇన్ కేస్ మీకు రాని క్వెషన్ వచ్చింటే షట్ డౌన్ అయిపోతుంది. నిజంగా చెప్తున్నా షట్ డౌన్ అయిపోతుంది బ్రెయిన్. వచ్చే క్వెషన్స్ కూడా మర్చిపోతారు. ఎందుకంటే బ్రెయిన్ ఎక్కువగా ఫోకస్ చేసేది రిస్క్ పైన. ఆ రిస్క్ అక్కడ ఉంది. ఆ క్వెషన్ నాకు రాదే అని దానిపైనే ఎళ్లి ఫోకస్ చేస్తుంది. అప్పుడు వచ్చే క్వెషన్ ఎందుకులే దానిపైన ఆలోచించుకోపో ఇంక నేనెందుకు ఉండడం అని అది వచ్చేది కూడా ఎళ్ళిపోతుందన్నమాట. నేను చెప్పేది క్వెషన్స్ విషయంలో. సో, ఇలా అయిపోతుందన్నమాట. నా పర్స్‌పెక్టివ్‌లో నేనెప్పుడు క్వెషన్ పేపర్ ముందే ఒక 5 నిమిషాల్లోనే క్వెషన్ పేపర్ మొత్తం ఇలా చదివేసుకుంటూ ఎళ్ళిపోతారు. అలా ఎప్పటికి చేయొద్దండి. స్టార్ట్ విత్ ఫస్ట్ క్వెషన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు లాస్ట్ వరకు చదవాల్సిన అవసరం లేదు. ఎలాగో లాస్ట్ వరకు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి లాస్ట్ వరకు ఎళ్తారు. దట్స్ ద డిఫరెంట్ కైండ్ థింగ్. సో, మీరు ఫస్ట్ స్టార్ట్ చేయగానే మీరు కొంతమంది ఎలా చేస్తుంటారంటే ఫస్ట్ నాకు బాగా వచ్చు కదా! ఈ క్వెషన్ 10 మార్క్స్ 2 మార్క్స్, 5 మార్క్స్, 10 మార్క్స్ అని ఇలా ప్యాటర్న్ ఉంటే క్వెషన్ పేపరు. కొంతమంది నాకు 10 మార్క్స్‌లో బాగా వచ్చు ఆ క్వెషన్ అని ఎళ్ళిపోయి 10 మార్క్స్ తీసుకొచ్చి ఈడ రాస్తారు. తర్వాత 5 మార్క్స్‌లో నాకు ఈ క్వెషన్ బాగా వచ్చని ఈ 5 మార్క్స్ అని ఇక్కడ రాసేస్తారు. మళ్ళీ తర్వాత 2 మార్క్స్ ఎక్కడో లాస్ట్‌లో రాసింటారు. మధ్యలో ఒక 10 మార్క్ రాస్తారు. ఇంకో 5 మార్క్స్ రాస్తారు. అది ఎప్పుడో గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ 10 మార్క్స్ రాస్తారు. ఇలా రాసే కొద్దీ ఏమవుతుందంటే ఇన్విజిలేషన్స్ ఏదైతే ఈ కరెక్షన్స్ చేస్తారో వాళ్ళకి గూడా కన్‌ఫ్యూజన్ అయిపోతుందన్నమాట. ఏంటి ఇప్పుడు ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్‌లో ఉన్నప్పుడే అటు చూడ్డానికైనా లేదా కరెక్షన్ చేసే వాళ్ళకైనా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అంత లైక్ వాళ్ళకంత కన్‌ఫ్యూజన్ అవ్వదు. సో, ఒక రాండమ్‌గా అంటే క్లీన్‌గా కరెక్షన్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఏ క్వెషన్‌కి ఏ మార్కులనేది గూడా ఆర్గనైజ్డ్‌గా వేసుకొని ఎళ్ళిపోతారన్నమాట. ఇంకో విషయం గురించి మాట్లాడదలుచుకుంటున్నా. కొంతమంది ఈ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అంటే ఆ 2, 3 రోజులు సైలెంట్ గానే ఉంటారు. ఇంకో హాఫ్ అన్ అవరో, 1 అవర్‌లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందన్నప్పుడు ఈ ఎగ్జామ్ సెంటర్స్ దగ్గరికెళ్ళిపోయి బుక్కులు అదే నోట్సు ఫోన్‌లు అబ్బో! చదువుతూనే ఉంటారన్నమాట. ఇంకో హాఫ్ అన్ అవర్, ఇంకో 10 మినిట్స్ లోపలికి ఎగ్జామ్‌కెళ్ళాలన్నా గూడా చదువుతూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల యూజ్ ఎంతుందో గాని డిసడ్వాంటేజ్ చాలా ఉంది. అడ్వాంటేజ్‌ది పక్కన పెడితే డిసడ్వాంటేజ్ చాలా ఉంది. ఎందుకంటే మీరు అంతకుముందు టైం ఉంటుంది. అంతకు ముందే మీరు ఎంతైనా చదువుకొని ఎగ్జామ్ ఇంకో 1 అవర్ ఉంది అనేప్పుడు అన్నీ ఆపేయాలన్నమాట. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మీ బ్రెయిన్ చాలా పవర్‌ఫుల్. అది చాలా బాగా అబ్జర్వ్ చేసుకోగలదు. మీరెలా నడుచుకుంటున్నారు, మీరేం ఆలోచిస్తున్నారు అనేది మొత్తం దాని కంట్రోల్‌లోనే ఉంటుంది కాబట్టి నేను మర్చిపోతా అని చదివితే మర్చిపోతావు. ఎందుకు మర్చిపోవు? అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది గదా! మర్చిపోతానని. సో, అది నిజం చేసేస్తుందన్నమాట. యువర్ ఇమాజినేషన్ విల్ కమ్ టు రియాలిటీ కదా! సో, అలా అయిపోతుందన్నమాట. సో, అలా ఎప్పటికి ఆలోచించకండి. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు అదే ఆర్గనైజ్డ్ ఫార్మాట్‌లో రాయండి. మీకు ఆ టాపిక్ గురించి రిలేటెడ్‌గా కొద్దిగా ఆలోచనలోకొచ్చినా, మీకు కొద్దిగా బ్రెయిన్‌లోకొచ్చినా రాసేయండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఈ గ్ర 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 పారాగ్రాఫ్‌లు రాయడం కన్నా
కాస్త గ్యాప్ ఇచ్చి దేనిది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ అడిగితే ఇప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ గురించి నిన్ను రాయమంటే రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏంటి? అసలు వాట్ ఈస్ ద డెఫినిషన్? అసలు ఏ పార్ట్స్ ఉంటాయి? లైక్ ఒక ఫార్మాట్‌లో రాయాలన్నమాట. ఏదో పారాగ్రాఫ్‌లు రాస్తే అసలు చూసే వాళ్ళకి అంత అట్రాక్టివ్‌గా అనిపించదు. ఎఫెక్టివ్‌గా రావన్నమాట మార్క్స్ కూడా. సో, నెక్స్ట్ టాపిక్ ఈస్ సప్లీలు ఎలా క్లియర్ చేసుకోవాలి? ఐ థింక్ థిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటా కదా! సీ కొంతమంది ఎలా ఉంటారంటే రెగ్యులర్‌లో పోయుండొచ్చు. కొంతమందికి దురదృష్టవశాత్తు ఎళ్ళిపోతుంటుంది. కొంతమందికి నిజంగానే వాళ్ళు బాగా రాయకుండా ఎళ్ళిపోతుంటుంది. కొంతమంది ఎంత బాగా రాసినా ఎళ్ళిపోతుంటుంది. అండ్ కొంతమంది ఒక టార్గెట్ పెట్టుకొని రాసింటారు. బట్ ఇంటర్నల్‌లో అంత బాగా వేసుండరు కాబట్టి అంటే ఇంటర్నల్ మార్క్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో సో ఎక్స్‌టర్నల్‌గా ఆటోమేటిక్‌గా తగ్గిపోవడం జరుగుతుంది. లైక్ ఇంటర్నల్ మార్క్స్ కాస్త సహకరిస్తే ఇప్పుడు 2 బ్యాలెన్స్ అయితేనే కదా! కాస్త మెయింటైన్ చేయగలుగుతారు. పాస్ అయిపోవచ్చు. సో, ఇలాంటోళ్ళు సప్లీల ఎగ్జామ్ ఎలా క్లియర్ చేసుకోవాలి? లిటరల్‌గా చెప్తున్నా ఇంటర్నల్‌లో మార్క్స్ ఎంత బావుంటే ఎక్స్‌టర్నల్‌లో మీ ఎఫర్ట్స్‌కి తగ్గట్టుగా ఎఫర్ట్స్ కొద్దిగా పెట్టినా కూడా పాస్ అయిపోవచ్చు. ఐ మీన్ 50 మార్క్స్ పాస్ కాబట్టి పాస్ అయిపోవచ్చు. ఇంటర్నల్ 25కి కనీసం ఒక 20 అంతవరకైనా మీరు తెచ్చుకోగలిగితే ఎక్స్‌టర్నల్ పాస్ అయిపోవచ్చు. కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ యాటిట్యూడ్, బిహేవియర్, క్యారెక్టర్, టీచర్స్ ఎవ్రీథింగ్. ఆ ఇంటర్నల్ మార్క్స్ గురించి మీకు సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసిన విషయమే. సో, ఇప్పుడు నా ప్రకారంగా నా సజెషన్, నా ఒపీనియన్ సప్లీలు ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్తా విను. నార్మల్‌గా కొంతమంది పేజీలు 32నో, 33నో బుక్‌లెట్‌లో ఉంటే అన్నీ నింపేసి రారా పాస్ అయిపోవచ్చు అని కొంతమంది సజెషన్ ఇస్తుంటారు. ఇంకొంతమంది ఏంటి ఆ టాపిక్ కాకపోయినా సరే మొత్తానికి ఆ సబ్జెక్ట్ గురించి టాపిక్ గురించి వదిలేయండి. ఆ సబ్జెక్ట్‌లో నీకు ఏం తెలిసినా రాసేసి రారా అని చెప్పేస్తుంటారు. ఇంకొంతమంది రాస్తారు. కానీ క్వెషన్ మార్క్ మిస్ అవ్వడము, క్వెషన్ నంబర్ ఎయకపోవడము, లేదంటే ఏదో టాపిక్ గురించి రాసేసి ఏదో క్వెషన్ నంబర్ ఎసేయడము, లేదంటే 10 మార్క్ మొత్తం రాసేసి 2 మార్క్స్ క్వెషన్ నంబర్ రాయడము. ఇలాంటి చిన్న మిస్టేక్స్ చేస్తుంటారనమాట. అండ్ ఈ సప్లీలు క్లియర్ చేసుకోవడానికి ట్రిక్కు ట్రిక్ అంటే ఇప్పుడు కొత్తగా ఏమి ఇన్వెంట్ చేయడం కుదరదనమాట. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. లేదు నేను టార్గెట్ పెట్టుకొని నాకు 75 మార్కులు క్వెషన్ పేపర్ ఉంది. నేను 50 మార్కే టార్గెట్ అంటే 50 మార్క్స్ మాత్రమే రాస్తాను. మిగిలినవి వదిలేస్తాను. నాకు చేతులు నొప్పిస్తున్నాయి. పెన్‌లో ఇంక్ అయిపోతుంది. సో, ఇలాంటివి చెప్తే లైక్ మీరే నష్టపోతారనమాట. నా సజెషన్ ఏంటంటే అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. ఆర్గనైజ్డ్ ఫార్మాట్‌లో ఫస్ట్ క్వెషన్ అటెంప్ట్ చేయండి. మీకు వచ్చినా రాకపోయినా ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ రాస్తారు. సెకండ్ క్వెషన్ దానిపైన కాస్త ఐడియా లేదు. అప్పుడు ఏం చేయాలి? కొద్దిగా వదలాలి. ఇప్పుడు ఫస్ట్ క్వెషన్‌కి ఎంతైతే ఆన్సర్ రాసింటారో అంతే స్పేస్ సెకండ్ క్వెషన్ కోసం వదిలేయాలి. థర్డ్ క్వెషన్ నుంచి స్టార్ట్ చేయాలి. లాస్ట్‌లో సెకండ్ క్వెషన్ అలానే వదిలేసి రాకుండా ఏదో ఒకటి కనీసం ఏదో ఒకటి ఫిల్ చేసి రావాలి. నోట్స్ గురించి విషయానికొస్తే సప్లీల కోసం ఎక్కడ చదువుకోవాలన్నా అని ఇప్పుడు అడిగితే నార్మల్‌గా లైక్ కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్స్ అన్నిటి కూడా ఇక్కడ నేను చెప్తే అది అంత బాగా ఎఫెక్టివ్‌గా అనిపించకపోవచ్చు. సో, మీ అందరి దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి. ఓపెన్ ఏఐ ఉంది, చాట్‌జీపీటీ ఉంది, పర్‌ప్లెక్సిటీ ఉంది, క్లాడ్ ఉంది. మొత్తం ఇలాంటి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అన్ని వాటికి అనలైజ్ చేసి, ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఉంటాయి కదా! సప్లీ గాని, రెగ్యులర్ గాని వాటికిచ్చేసి దీనికోసం ఆన్సర్ ప్రిపేర్ చేయండి అంటే ఫస్ట్ ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ ప్రిపేర్ చేస్తుంది. మీరు ఒకసారి ఆ క్వెషన్ ఆన్సర్ మీరు చదివితే ఇప్పుడు చాట్‌జీపీటీ ఇప్పుడు ఆ క్వెషన్‌కి ప్రీవియస్ క్వెషన్‌కి చాట్‌జీపీటీ ఎలా ఆన్సర్ రాస్తుంది? అసలు దాని వే ఆఫ్ రైటింగ్ ఏంటి? ఇప్పుడు ఏదో ఒక ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ ఒక క్వెషన్ తీసుకొని చాట్‌జీపీటీకి ఇచ్చేయండి. దీనికి నా ఆన్సర్ ఇవ్వు అని థింక్ లైక్ ఏ స్టూడెంట్ అండ్ రైట్ సెమిస్టర్ ఎగ్జామ్ అని చెప్పేయండి దానికి. అప్పుడు అది ఎలా రాస్తుందో చూడండి. అంటే దాని వే ఆఫ్ ఫార్మాట్ చూడండి. ఆన్సర్ ఫార్మాటింగ్ ఎలా ఉంది? అప్పుడు మీకొక ఐడియా వస్తుంది. ఐ థింక్ ఇవన్నీ గూడా ఈ ట్రిక్స్ అన్నీ గూడా మీరు ఫాలో అయితే మోర్ బెటర్ థాన్ యువర్ ప్రీవియస్ అటెంప్ట్. ఇప్పుడు రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా బాగా రాయగలుగుతారు. కాస్త గుర్తుపెట్టుకొని భయం ఆటోమేటిక్‌గా ఉంటుంది. బట్ ఇంకాస్త జాగ్రత్తగా. నేను చెప్పాలనుకున్న విషయాలు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. మనం వచ్చే వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. మీకేదైనా ఇంకా డౌట్స్ ఉంటే, మీకు ఇంకా ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడు అని చెప్తే కింద కామెంట్ సెక్షన్‌లో ఆ సబ్జెక్ట్‌ని మెన్షన్ చేయండి. డెఫినైట్‌లీ ఆ సబ్జెక్ట్ గురించి కంప్లీట్‌గా మాట్లాడతా.